హిందూపురంలో పరిపాలన ఎన్నికల ముందు బాలయ్య గారు వచ్చి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాల్గొని గెలిచేంత వరకు ఇక్కడ ఉంటారు. గెలిచిన తర్వాత ఆయన సినిమాలు ఆయన ఇవి చూసుకుంటూ ఇక్కడ పిఎల్ని పెట్టినాడు, ముగ్గురు పిఎల్ని పెట్టినాడు. ఇక్కడంతా కూడా పిఎల్ అవా, బాలకృష్ణ పిఎల్ అవా చేస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్నీ కబ్జా చేసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా ప్రభుత్వ భూమిని వాళ్ళు ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నా కూడా ఈ ఆఫీసుల్లో ఎవరు పట్టించుకోవడం లేదు. అదేవిధంగా ఇక్కడ దాదాపు 15,000 మంది అద్దె ఇండ్లలో నివాసం ఉంటూ ఉన్నారు. మేము కుల వ్యతిరేక పోరాట సంఘం తరఫున మొత్తం సర్వే చేస్తే దాదాపు 20,000 మంది అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్నట్లు తేలింది. అయితే ఒక 5,000 మందికి ఇక్కడ కొట్టిబెద్దినలో ఇంటి స్థలాలు ఇచ్చి వైఎస్ఆర్ పార్టీ అది పూర్తి చేయలేదు. పూర్తి చేయకపోగా ఇప్పుడు 20,000 మంది అద్దె ఇండ్లలో నివాసం ఉంటున్నారు. ఓటర్లు అయితే నాకు ఐడియా లేదు. కాబట్టి ఈ ఇండ్ల స్థలాలు ప్రభుత్వం వెంటనే 15,000 మందికి ఇండ్ల స్థలాలు కావాలా. భూమి లేదు, ఇక్కడ ప్రభుత్వ భూమి లేదు. ఉన్న భూములన్నీ కూడా కబ్జా చేసి ప్లాట్లు వేసుకొని అమ్ముకొని వేసినారు. కాబట్టి వెంటనే ప్రభుత్వము కొని ఇవ్వాల. అదేవిధంగా కల్తీ కళ్ళు వల్ల పేదలందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా ఈ కల్తీ కళ్ళ పైన మామూలు తీసుకుంటూ కల్తీ కళ్ళను నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. మీరు కావాలంటే ఇక్కడ కళ్ళు రామకృష్ణప్ప, తర్వాత సీనా, తర్వాత చాలామంది కళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొట్టిల్లో నీళ్ళు పోసి సాక్రీను తర్వాత డైజోపం కలిపి కళ్ళు తయారు చేసి 40 రూపాయల బాటిల్తో అమ్ముతున్నారు. కాబట్టి ఇట్లాంటి దాని నుంచి చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పులు కనిపోతే మొత్తం చిన్న సాధారణంగా కాన్పయ్యే వాళ్ళకి కూడా రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మాత్రలు లేవు, మందులు లేవు అని. గవర్నమెంట్ దొందే. వైఎస్ఆర్ ఒకటే, టీడీపీ ఒకటే, ఎవరు అధికారంలో ఉన్నా కూడా పేదవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటారు. పథకాలు సూపర్ 6 చెప్పినారు. ఏ పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదు. గ్యాస్ చెప్పినారు, గ్యాస్ ఇవ్వలే. ఫ్రీ బస్సు చెప్పినారు, ఆ పథకాలు కూడా ఏవి అమలు చేయలే. తర్వాత ఈ అన్నదాత సుఖీభవ చెప్పినారు. పేర్లు అయితే మార్చినారు. పిల్లలకి అమ్మకు వందనం మార్చినారు, తల్లికి వందనం మార్చినారు. కానీ మా పేర్లు అయితే ముద్దు పేర్లు పెట్టినారు, కానీ దాని నుంచి ప్రయోజనం ఏమీ లేదు. ఇంతవరకు 9 నెలలు 10 నెలలు అవుతా ఉన్నా కూడా ఇంతవరకు ఎవరికి కూడా రూపాయి వేయలే. అంటే ఇప్పుడు బాలయ్య గారు అందుబాటులో ఉండరు. బాలయ్య గారు అసలు అందుబాటులో ఉండరు. కనీసం మేము దాదాపు 300 మంది మహిళలు మొన్న అర్జీ ఇద్దామని పోతే పోలీసులతో అడ్డం పెట్టించేసి పంపించేసినారు బాలయ్యని. అర్జీ ఇచ్చుకునేదానికి కూడా మా పేదలు అర్జీ తీసుకునేదానికి కూడా ఆయనకి టైం లేదు పాపం. అంత బిజీగా ఉంటారు ఆయన. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వేస్ట్. ఆయన సినిమాలు, ఆయన బిజినెస్ చూసుకుంటే మంచిది. వేరే వాళ్ళన్నా పాపం ఆ పార్టీలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ అభిమానులే. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసినారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఫుల్ డెవలప్ చేశారు. కాబట్టి ఆయన భిక్షతో వీళ్ళందరూ కూడా గెలుస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో కొంచెం ఏదో డబ్బులైనా పన్నాయి పాపం. సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవన్నీ కూడా ఇచ్చినారు డబ్బులు. మేమైతే జగన్ ప్రభుత్వం మంచిదని కాదు, ఆయన కూడా ఎక్కువ అప్పులు చేసేసి జనాలకైతే డబ్బులు ఇచ్చినాడు. అయితే అప్పులే కదా, ఆ అప్పులు చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏమి డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు. రేట్లు పెరిగినాయి, భారీగా పెరిగినాయి. ఉల్లిపాయల ధరలు మాత్రం తగ్గినాయి. 400 ఉండింది కేజీ, ఇప్పుడు 200కి వచ్చింది. ఉల్లి ధరలు మాత్రం తగ్గినాయి.